సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నాకైతే పెచ్చగా నచ్చింది. ఫస్ట్ హాఫ్ కొంచెం అలా వెళ్తుంది అనుకున్నా, ఇంటర్వెల్ ఒక 20 minutes బిఫోర్ నుంచి సినిమాని అలా లేపు వదిలిపెట్టేశాడు అంతే. క్రిష్ ఎక్కడ తగ్గనివ్వలే సినిమాని. అసలు తీసుకున్న స్టోరీ లైన్ చాలా చిన్నదైనా సరే టేకింగ్ ఇచ్చి పడేశాడు. స్వీటీ ఐస్ అయితే ఐస్తో యాక్టింగ్ చేసింది అనుష్క. లేడీ సూపర్ స్టార్ ఊరికే అయిపోరు, ఓన్లీ ఇండస్ట్రీకి ఇండియన్ ఇండస్ట్రీలో ఉన్న లేడీ సూపర్ స్టార్ అనుష్క అంట నేను ప్రజెంట్ అయితే. అదే ఆయన చాలా బాగా చేశారు. నాకు అనిపించింది అసలు హరిహర వీరమల్ నుంచి ఎందుకు తప్పుకున్నారా ఆయన అని. ఆయన డైరెక్ట్ చేస్తుంటే ఆ సినిమా ఇంకో రేంజ్లో ఉండేది. ఈ సినిమా చూసిన తర్వాత నాకు అది అర్థమైంది. అసలు చాలా అంటే చాలా బాగుంది. మ్యూజిక్ కానీ, సాంగ్స్, దసరా సాంగ్ కానీ అన్నీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఎక్కడ తగ్గలా. క్రిష్ జాగర్లముడి ఒక వేదం, ఒక గమ్యం, ఒక ఘాటి. నో వర్డ్స్. అనుష్కకి అరుంధతి, భాగమతి, ఘాటి ఇచ్చి పడేసింది అంతే. ఎక్కడ అసలు స్వీటీ ఆ యాక్టింగ్ చాలు మనకి. తన లుక్స్ ఎట్లా ఉన్నాయి అది అంతా అనవసరం. యాక్టింగ్ ఐస్లో ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. నేను చచ్చిపోయా, నేను మళ్ళీ వెళ్ళిపోతా సినిమాకి. ఘాటి మూవీ చూడడం జరిగింది. సెకండ్ హాఫ్ అయితే మాత్రం బాగుందన్న. మార్చి ఎలివేషన్స్ కానీ, ఫైట్స్ కానీ చాలా పవర్ఫుల్గా పెట్టారు. చాలా అంటే సినిమాటిక్గా చాలా ఎలివేషన్స్ ఉంటాయి అనమాట. చాలా గూజ్ బంప్స్ సీన్స్ ఉంటాయి సెకండ్ హాఫ్ అయితే మాత్రం. ఓవరాల్గా నా వరకు చూసుకుంటే స్టోరీ స్క్రీన్ ప్లే ఇంకా గ్రిప్పింగ్ ఉంటే ఒక బ్లాక్ బస్టర్ మూవీ. బట్ ఈ విధంగా తీశారు కాబట్టి చూసినంతసేపు అయితే మాత్రం ఏం బోర్ కొట్టలేదు. సెకండ్ హాఫ్ ఒక అబవ్ అవరేజ్ మూవీగా చెప్పుకోవచ్చు. బట్ అనుష్కని ఎలివేట్ చేసిన సీన్స్ అయితే మాత్రం సూపర్ అన్న. ఎలివేషన్స్ కానీ, లేదంటే మాసి ఫైట్స్ కానీ, నిజంగా ఒక హీరో అక్కడ ఉన్నది అనుష్క శెట్టి కాదు, ఒక ఈ హీరో అన్న ఫీల్ మనకు కల్పిస్తారనమాట. ఒక లేడీ ఉండే ఓరెంటల్ సినిమాలో లేదా ఒక మాస్ హీరో సినిమా చూస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది నా వరకు అయితే. బట్ ఫస్ట్ హాఫ్ ఏమీ లేదు కానీ సెకండ్ హాఫ్ బాగుంది సినిమా. బట్ క్రిష్గా టేకింగ్ ఓకే కానీ, బట్ స్టోరీ స్క్రీన్ ప్లే కొంచెం బాగా రాసుకుని ఇంకా వర్క్ చేసి ఇంకా గ్రిప్పింగ్గా రాసుకుంటే, స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా రాసుకుంటే ఒక బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచినాం. బట్ ఓవరాల్గా మూవీ చూసుకుంటే ఒక 50 యావరేజ్ మూవీ. ఇంకా అనుష్క శెట్టి గారు చాలా రోజుల తర్వాత కొంచెం మనకి స్క్రీన్ మీద కనిపించారు కాబట్టి లుక్ కొంచెం అక్కడక్కడ ఇబ్బందికరంగా అనిపించింది మాకు కూడా. అంటే కొంచెం బాడీగా కొంచెం యాంటీగా కనిపించారు. బట్ లుక్ మైనస్ సినిమాకి. బట్ యాక్షన్ సీక్వెన్స్ కానీ, ఆవిడ చేయని ఫైట్లు కానీ చాలా బాగా నుంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్, ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా కొట్టారు సెకండ్ హాఫ్. ఎక్స్ప్రెస్లీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్లో 10 నిమిషాలు మాత్రం నిజంగా గూస్ బంప్స్. సో ఓవరాల్గా నా వరకు చూసిన ఒక యావరేజ్ మూవీ అని అంతే. క్రిష్ గారికి కానీ, లేదంటే అనుష్క శెట్టి గారికి కానీ అంటే ఒకసారి అయితే హ్యాపీగా వెళ్ళి చూడొచ్చు, ఏ ఇబ్బంది లేదు. సెకండ్ హాఫ్ మనకి బాగా ఎంగేజ్ చేస్తే కొంత టికెట్ డబ్బులకు బాగా వర్త్ అవుతుంది అనమాట. హీరో కూడా మనకి చాలా బాగా ఫస్ట్ హాఫ్ ఉంటాడు, సెకండ్ హాఫ్ కూడా మొత్తం ఇంకా సెకండ్ హాఫ్ అంతా ఇంకా అనుష్క శెట్టిదే వన్ మ్యాన్ షో అనుకోవచ్చు. బట్ స్టోరీ స్క్రీన్ ప్లే మైనస్ వల్ల కొంచెం డిసప్పాయింట్ అయిస్తుంది. సో ఓవరాల్గా ఒక యావరేజ్ మూవీ. రేటింగ్ అయితే 2.5. చాలా బాగుంది. స్వీటీ కానీ ఈ రోలలో విజయశాంతి తర్వాత తనే అని చెప్పొచ్చు. చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్ అయితే రీజల్గా ఆడవాళ్ళతోటి పెట్టుకుంటే ఎలా ఉంది, సర్వనాశనం ఉంది అని మహాభారతం నుంచి ఉంది. ఆ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. చాలా బాగుంది. నా పేరు రమా గణేష్, ఆనంద్ బాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి వస్తున్నాను. 10కి అండి, 10కి 8 ఇవ్వచ్చండి. 8. సూపర్. మీకు బాగా మేజర్ యాక్షన్ సీక్వెన్స్ అంటే ఏది బాగా నచ్చింది సినిమా మొత్తం? ఫస్ట్ లో ట్రైన్ లో అక్కడ ఇది ఎస్కేప్ అవుతారండి వాళ్ళు. అది ఆ సీన్ బాగుంది. అక్కడే బాగుంది. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 4. అండి చాలా బాగుంది. ఇది నైస్, చాలా బాగుంది. చాలా బాగుంది అండి, చాలా బాగుంది. మెయిన్ యాక్షన్ సీక్వెన్స్ అంటే ఏదని చెప్పొచ్చు సినిమాలో? క్లైమాక్స్.